ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 24 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన రాకడకు సమాధానముతో నింపునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యమును చదువుకొని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ చరణం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహాకృపను బట్టి ప్రతిదినం మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచున్న మీ జీవము గల వాక్యము కొరకు స్తోత్రాలు. ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడండి. మమ్ములను క్షేమకరమైన మార్గమున నడిపించండి. బలహీనులైన వారిని బలపరచండి. రోగులను స్వస్థపరచండి. రక్షణ లేనివారు రక్షింపబడినట్లుగా కృప చూపండి. రక్షింపబడిన వారిని మీ రాకడ కొరకై సంఘాలలో స్థిరపరచండి. ప్రతి విధమైన దుష్టుని కార్యములను లయపరిచి నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా మీరు కార్యము చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకొనిన కీర్తన గ్రంథము 31వ కీర్తన 23వ చరణములో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాటను భక్తుడైన దావీదు వచిస్తూ ఉన్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. లేఖనములో భక్తులైన వారు ఆయనను ఎందుకు ప్రేమించాలో ఒక చక్కని మాటను సెలవిచ్చాడు. యెహోవా విశ్వాసులను కాపాడును అని. నిజమే గదు. ఆయన కాపుదల మనకు లేకపోతే, ఆయన సన్నిధి మనతో లేకపోతే ఎప్పుడో మనం నశించిపోయేవారం. అపవాది ప్రతి వ్యక్తిని నాశనము చేయాలని, ప్రతి వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలని, తనకున్న బలహీనతలను బట్టి అతను ఈడ్చుకొని పోతున్నాడు. అయితే ప్రభువు మనలను కాపాడుతూ ఉన్నాడు గనుకనే మనము ఈ రోజున ఇట్టి స్థితిలో మనం ఉన్నాం. ఆయన ఎవరిని కాపాడతాడు అని అంటే విశ్వాసులను కాపాడతాడు అని రాయబడింది. ఎవరు విశ్వాసులనగా ప్రార్థనా మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ విశ్వాసులేనా? నేటి దినాలలో మీరు ఎవరు అనంటే మేము ఫలానా విశ్వాసులమంటారు. అయితే పరిశుద్ధ గ్రంథములో విశ్వాసులు అనగా ఎవరో చక్కగా లేఖనం బోధిస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. విశ్వాసులు అనగా పరిశుద్ధులు, దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడినటువంటి వారిని విశ్వాసులు అని వాక్యము బోధిస్తూ ఉంది. అలాగునే ఎఫెసీ పత్రిక
మొదటి అధ్యాయము 1 వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునయున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది. క్రీస్తు యేసునందు విశ్వాసులుగా ఉన్నవారు పరిశుద్ధులు. ఈ రోజున ప్రియులారా, ప్రభువు మనలను కాపాడాలి అంటే మనము పరిశుద్ధులుగా మార్చబడిన వారమై ఉండాలి. మనము జన్మతః పాపులమని, ఏ భేదమును లేక ప్రతి మనుష్యుడు పాపము చేసి ఉన్నాడని రోమాపత్రిక 3వ అధ్యాయమునందు పౌలు సెలవిచ్చాడు. అయితే పాపము చేత నశించుచున్న మనలను యేసు ప్రభువు ప్రేమించి ఆయన లోకానికి మనుష్య కుమారునిగా వచ్చి మన అందరి పాప దోషముల కొరకు సిలువలో ప్రాణమును అర్పించి మన పాపమునకు వెలను చెల్లించి ఆయన మనలను పాప బంధకముల నుండి, అపవిత్రత నుండి విడుదల కలగజేశాడు. ఈ రోజున ఎవరైతే క్రీస్తు యేసు రక్తము చేత తమ పాపములను పరిశుద్ధపరుచుకున్నారో వారు పరిశుద్ధులు. అట్టి పరిశుద్ధులను ప్రభువు కాపాడతాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని మనము పరిశీలించుకుంటే మనము విశ్వాసులమేనా? విశ్వాసి అనగా పరిశుద్ధత కలిగి క్రీస్తునందు ఉన్నవాడై ఉన్నాడు. అయితే ఈ రోజున పరిశుద్ధత ఉండాలి. మనము డినామినేషన్లోనో ఏదో ఒక మందిరములోనో కాదు ఉండవలసింది, క్రీస్తు యేసునందు ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ దినమున చాలామంది మనలో క్రీస్తునందు కాక మందిరాలలో, డినామినేషన్లో, వారి సొంత సిద్ధాంతాలలో ఉంటున్నారు. ప్రియ సోదరుడా, నీవు క్రీస్తు రక్తము చేత పరిశుద్ధుడవైతే, పరిశుద్ధురాలవైతే నీ ఉండవలసింది క్రీస్తునందు, అంతేకాని మందిరమునందు, డినామినేషన్ నందు, సిద్ధాంతముల యందు కాదు. జాగ్రత్త సుమ. మనం విశ్వాసులమో కాదు మనలను మనం పరిశీలించుకోవాలి. మనం విశ్వాసులమైతే అనగా పరిశుద్ధులమైతే ఆయన ఖచ్చితముగా మనలను కాపాడతాడు. ఎలా కాపాడతాడు? ఉదాహరణకు బబులోను దేశమందు నెబుకద్నెజర్ రాజు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విగ్రహానికి ఎవరైతే నమస్కరించరో వారిని అగ్నిగుండములో పడేస్తాను అని చెప్పి ఆజ్ఞను జారీ చేశాడు. అయితే కేవలము రాజభోజనము తింటేనే అపవిత్రులమైపోతాము గనుక రాజభోజనమే వద్దు అనుకున్నటువంటి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ స్థలములో ఉన్నారు. అయితే ఈ కార్యము జరుగుతున్నప్పుడు దానియేలు వేరే దేశానికి ఒక కార్యము నిమిత్తం వెళ్ళినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకి బోధిస్తున్నాయి. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగో అనబడుతున్నవారు ఆ సంఘటన స్థలములో ఉన్నారు. అయితే దానియేలు అక్కడ లేడు గనుక ఆయన పేరు ఈ స్థలములో మనకు కనబడదు. దేవుని లేఖనాన్ని బట్టి ఈ ముగ్గురు కూడా ఒక మాట చెప్పారు, మేము సజీవుడైన దేవునిని ఆరాధించువారం కనుక నీవు నిలబెట్టిన ఆ బొమ్మకు మ్రొక్కము అన్నారు. రాజు చాలా కోపపడ్డాడు. అగ్నిగుండాన్ని 7 అంతల ఎక్కువ చేశాడు. కన్నుల ముందు అగ్నిగుండం 7 అంతలుగా కనబడుతున్నా, మరణం వారికి దగ్గరగా ఉన్నా, ఏది జరిగినా వారిని వారు అపవిత్రులుగా చేసుకోవడానికి ఇష్టపడలే. మరణించడానికైనా ఇష్టపడ్డారు కానీ వారు బొమ్మకు మ్రొక్కి వారి పవిత్రతను, వారి పరిశుద్ధతను పోగొట్టుకుని దేవుని ఆజ్ఞను మీరి వారు పాపులవ్వడానికి ఇష్టపడలే. అగ్నిగుండములో పడవేశారు. ఏసిన వారు కాలిపోయారు. కానీ అద్భుతం, విశ్వాసులను కాపాడు దేవుడు
వారితో కూడా అగ్నిగుండమునందు సంచరించడం ప్రారంభించాడు. ప్రియులారా, మనము విశ్వాసము కలిగిన వారమై మన పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాసమును ఈ కడవరి దినములలో మనము కాపాడుకుంటే ఖచ్చితముగా ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి కీడు కలిగినా, ఎలాంటి ఆపదలు కలిగినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అపవాది ఎన్ని తంత్రములను పన్నినా ప్రభువు మనలను కాపాడుతూ ఉంటాడు. దానియేలును సింహాల బోనులో నుండి కాపాడిన దేవుడు ఆయన. ఈ రోజున మాట ఇచ్చి తప్పువాడు కాదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నట్లుగా హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయములో సెలవిచ్చాడు. అంటే ఆయన మార్పులేని దేవుడు. ఆయన నిన్న ఎలా ఉన్నాడో నేడు అలాగున్నాడు, ఈరోజు ఎలాగున్నాడో రేపును అలాగే ఉంటాడు. కనుక దేవుని పిల్లలుగా మనము ఆయనను ప్రేమించాలి. కారణం, ఆయన మనలను కాపాడు దేవుడు. గర్వముతో ప్రవర్తించు వారిని ఆయన నలగగొడతాడని, వారికి గొప్ప ప్రతీకారము చేస్తాడని లేఖనం చూస్తున్నాం. గర్వము ఒక్కనాటికి మంచిది కాదు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ఈ రోజున అనేక మంది ఆత్మీయతలో కానీ బాహ్యముగా కానీ నాశనమైపోవడానికి మూల కారణం వారి గర్వమే. చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతంత గర్వమో. దేవుని సన్నిధిలో గర్వం, దైవజనుని ఎదుట గర్వం. ఈ రోజున పిల్లారా, నీ గర్వమే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదానికి తొలిమెట్టవుతుంది అన్న సంగతి మరచిపోవద్దు. మనము ఎంత తగ్గించుకుంటే ప్రభువు అంతగా మనలను హెచ్చిస్తాడు. వాక్యం బోధిస్తుంది, దీన మనస్కులై ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దాగి ఉండండి. తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన మనలను హెచ్చిస్తాడు. అట్టి గొప్ప కృప ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్.